కుజదోషం ఎలా ఏర్పడుతుంది అనే విషయం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మీ జాతక చక్రాన్ని తీసుకుని అందులో ల అని రాసి ఉన్న మొదట లగ్నం నుండి లెక్కపెట్టాలి. అలా లెక్కపెట్టినప్పుడు 2, 4, 7, 8 లేదా 12వ ఇంట్లో కుజుడు ఉంటే మీకు కుజదోషం ఉన్నట్లు. ఈ స్థానాలకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే అక్కడ కుజుడు ఉండటం వల్ల సమస్యలు వస్తాయి. లగ్నం 1వ ఇల్లు. ఇది మీ గురించి, మీ వ్యక్తిత్వం గురించి చెప్తుంది. ఇక్కడ కుజుడు ఉంటే ఆ వ్యక్తికి కోపం, తొందరపాటు ఎక్కువగా ఉంటాయి. 2వ ఇల్లు. ఇది మీ కుటుంబం, మీ మాట తీరు, డబ్బు గురించి చెప్తుంది. ఇక్కడ కుజుడు ఉంటే మాట కఠినంగా ఉంటుంది. తెలియకుండానే ఎదుటివారిని నొప్పించేలా మాట్లాడతారు. దీనివల్ల కుటుంబంలో గొడవలు వస్తాయి. 4వ ఇల్లు. ఇది మీ తల్లి, మీ ఇల్లు, మీ సుఖం గురించి చెప్తుంది. ఇక్కడ కుజుడు ఉండడం వల్ల ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది. అనవసరమైన టెన్షన్లు ఉంటాయి. 7వ ఇల్లు. ఇది చాలా ముఖ్యమైనది. ఇది నేరుగా మీ జీవిత భాగస్వామి, మీ వైవాహిక జీవితం గురించి చెప్తుంది. ఇక్కడ కుజుడు ఉంటే భార్యాభర్తల మధ్య అహంకారంతో కూడిన గొడవలు, ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించాలనే ఆలోచనలు వస్తాయి. దాంపత్య జీవితం సాఫీగా సాగదు. 8వ ఇల్లు. ఇది మీ జీవిత భాగస్వామి, కుటుంబాన్ని, ఆయుష్ను సూచిస్తుంది. ఇక్కడ కుజుడు ఉండడం అత్తమామలతో సంబంధాలు దెబ్బతినడానికి లేదా జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణం అవుతుంది. 12వ ఇల్లు. ఇది శయన సుఖం అంటే దాంపత్యం గురించి చెప్తుంది. ఇక్కడ కుజుడు ఉంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. ఎప్పుడూ వారి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ దోషం వల్ల పెళ్లి కుదరడం చాలా కష్టమవుతుంది. ఒకవేళ పెళ్ళైనా పైన చెప్పినట్లుగా గొడవలు, మనస్పర్ధలతో విడిపోయేంత వరకు వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే పెళ్లికి ముందు జాతకాలు చూసేటప్పుడు కుజదోషం ఉందా లేదా అని ఖచ్చితంగా చూస్తారు. కుజదోషం పోవాలంటే ఏం చేయాలి, పాటించాల్సిన సులభమైన రెమెడీస్ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కుజదోషం ఉందని తెలియగానే జీవితం అయిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. దీనికి మన శాస్త్రాల్లో చాలా మంచి పరిష్కారాలు చెప్పారు. నవగ్రహ పూజ. మీ దగ్గరలో ఉన్న ఏదైనా శివాలయం లేదా నవగ్రహ ఆలయానికి వరుసగా 9 మంగళవారాలు వెళ్ళండి. అక్కడ కుజగ్రహానికి దానిమ్మ పండు రసంతో అభిషేకం చేయించండి. ఎందుకంటే కుజుడుకు ఎరుపు రంగు అంటే ఇష్టం. ఆ తర్వాత ఎర్రటి పువ్వులు అంటే మందారం వంటివి ఎర్రటి వస్త్రంతో పూజ చేయించి కందులు దానంగా ఇవ్వండి. ఈ చిన్న పనిని శ్రద్ధగా 9 వారాలు చేస్తే కుజుడు వల్ల కలిగే చెడు ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. కుజగ్రహానికి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. కుజుడిని నియంత్రించగల శక్తి సుబ్రహ్మణ్యుడికి ఉంది. అందుకే కుజదోషం ఉన్నవాళ్ళు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం చాలా మంచిది. వీలైతే ఆయనకు అభిషేకం చేయించడం లేదా కనీసం గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం వల్ల దోష తీవ్రత తగ్గి పెళ్లికి ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. హనుమాన్ చాలీసా. హనుమంతుని పూజిస్తే కూడా ఈ కుజదోషం అదుపులో ఉంటుంది. ప్రతిరోజు లేదా కనీసం ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా చదవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుజుడు వల్ల కలిగే కోపం, ఆవేశం నియంత్రణలో ఉంటాయి. ఈ పూజలన్నీ మన దగ్గరలోని గుడిలో చేసుకోవచ్చు. కానీ శ్రీకాళహస్తి లాంటి శక్తివంతమైన క్షేత్రంలో చేసుకుంటే ఫలితం చాలా తొందరగా, బలంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. నాగదోషం మరియు కాలసర్పదోషం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కుజదోషం లాగే పెళ్లిని, సంతానాన్ని ఆలస్యం చేసే మరో 2 ముఖ్యమైన దోషాలు నాగదోషం మరియు కాలసర్పదోషం. మీ జాతకంలో రాహు, కేతు అనే 2 పాపగ్రహాలు ఉంటాయి. ఆ 2 ఎప్పుడు ఒకదాని ఒకటి ఎదురుగా ఉంటాయి. మిగిలిన 7 గ్రహాలు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని అన్నీ రాహుకేతుల మధ్యలో బందీలుగా ఉండిపోతే దానిని కాలసర్పదోషం అంటారు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక హైవే మీద 2 వైపులా 2 పెద్ద ట్రక్కులు ఆగిపోయాయి. మధ్యలో మిగతా కార్లన్నీ ఇరుక్కుపోయినట్టు ఉంటుంది. దీనివల్ల జీవితంలో ఏ పని ముందుకు సాగదు. చదువు, ఉద్యోగం, పెళ్లి, వ్యాపారం ప్రతిదీ చివరి నిమిషంలో ఆగిపోతుంది. విపరీతమైన కష్టం ఉంటుంది, కానీ ఫలితం సున్నాగా ఉంటుంది. నాగదోషం. జాతకంలో రాహుకేతువులు బలహీనంగా ఉన్నా లేదా కొన్ని ప్రత్యేక స్థానాల్లో ఉన్న నాగదోషం ఏర్పడుతుంది. పూర్వజన్మలో పాములను చంపినా లేదా వాటికి హాని చేసినా ఈ దోషం వస్తుందని నమ్మకం. దీనివల్ల ముఖ్యంగా సంతానం కలగడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. అన్ని దోషాలకు ఒకే ఒక పరిహారం శ్రీకాళహస్తి రాహుకేతు పూజ. నాగదోషం, కాలసర్పదోషం లాంటి తీవ్రమైన దోషాల నివారణకు అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి. ఇక్కడ చేసే రాహుకేతు సర్పదోష నివారణ పూజకు తిరుగులేదని మన పురాణాలతో పాటు పండితులు స్పష్టం చేస్తున్నారు. శ్రీకాళహస్తి పంచభూత క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ శివుడు వాయులింగేశ్వరుడిగా పూజలు అందుకుంటాడు. ఇక్కడ శివలింగం నుండి వచ్చే గాలికి సకల దోషాలను హరించే శక్తి ఉందని నమ్ముతారు. శ్రీకాళహస్తి అనే పేరు రావడానికి కారణం శ్రీ అంటే సాలీడు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 జీవులు ఇక్కడ శివుణ్ణి పూజించి మోక్షం పొందాయి.
పాము కూడా ఇక్కడ శివభక్తితో తరించింది కాబట్టి సర్పాలకు సంబంధించి ఏ దోషమైనా ఇక్కడ చేసే పూజతో తొలగిపోతుందని నమ్మకం. ముఖ్యంగా ఇక్కడి మూల విరాట్ అయిన శ్రీకాళహస్తీశ్వరుడు నవగ్రహ కవచాన్ని ధరించి ఉంటాడు. అంటే నవగ్రహాలు ఆయన ఆధీనంలో ఉంటాయి. అందుకే ఇక్కడ చేసే పూజల వల్ల గ్రహాలు శాంతించి మంచి ఫలితాలు ఇస్తాయి. పూజ ఎప్పుడు చేయించుకోవాలనే విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ రాహుకేతు పూజను శనివారం చేయించుకోవడం చాలా ఉత్తమం. కుదరకపోతే మంగళవారం లేదా ఆదివారం కూడా చేయించుకోవచ్చు. ముఖ్యంగా రాహుకాలం సమయంలో ఈ పూజ చేయిస్తే ఫలితం చాలా త్వరగా వస్తుంది. శ్రీకాళహస్తి దేవాలయంలో రోజు ఉదయం నుండి రాత్రి వరకు వేరువేరు టికెట్ రేట్లలో ఈ పూజలు జరుగుతూనే ఉంటాయి. అవివాహితులు ఇక్కడ పూజ చేయించుకుంటే ఏడాది తిరిగేలోపు వారికి తప్పకుండా వివాహం జరుగుతుందని చాలామంది అనుభవపూర్వకంగా చెప్తారు. పూజకు వెళ్ళేవారు పాటించాల్సిన ముఖ్యమైన నియమాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. శ్రీకాళహస్తిలో దోష నివారణకు పూజ చేయించుకోవడానికి వెళ్ళేవారు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటిస్తేనే పూజ ఫలితం వస్తుంది. నేరుగా ప్రయాణం. మీరు మీ ఇంటి నుండి పూజ కోసం బయలుదేరితే దారిలో ఎక్కడ ఆగకుండా బంధువుల ఇళ్ళకు కానీ వేరే గుడులకు కానీ వెళ్లకుండా నేరుగా శ్రీకాళహస్తి చేరుకోవాలి. తిరుగు ప్రయాణం కూడా అంతే. పూజ పూర్తయిన వెంటనే మళ్ళీ ఎక్కడ ఆగకుండా నేరుగా మీ ఇంటికే తిరిగి రావాలి. మీ సంకల్పం చెదిరిపోకుండా ఉండడానికి ఈ నియమం. ఆహార నియమాలు. పూజకు వెళ్ళే పూజ రోజు మాంసాహారం, మద్యం వంటివి అస్సలు తీసుకోకూడదు. సాత్విక భోజనం మాత్రమే చేయాలి. బ్రహ్మచర్యం. పూజకు వెళ్ళే రోజు శారీరకంగా మానసికంగా పవిత్రంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించడం తప్పనిసరి. ఈ నియమాలను శ్రద్ధగా పాటిస్తూ దేవుడిపై పూర్తి నమ్మకంతో పూజ చేయించుకుంటే మీ జాతకంలో ఎంత పెద్ద దోషం ఉన్నా దాని ప్రభావం తగ్గి జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి. పెళ్లికి ఉన్న ఆటంకాలు తొలగిపోయి త్వరలోనే మీకు మంచి జీవిత భాగస్వామి దొరుకుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.